బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ కథనాలపై హైడ్రా స్పందించింది. శ్రీ ఆదిత్య కేడిఆర్ రియల్టర్స్ సంస్థ అటు నదితో పాటు నాలాను మింగేసినట్లు గుర్తించింది. నిర్మాణాలు చేపట్టిన శ్రీ ఆదిత్య సంస్థకు త్వరలో నోటీసులు ఇవ్వనుంది హైడ్రా. నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణం చేపట్టినట్లు ఇక డెమ్ డేటా ద్వారా తేల్చారు. హద్దులు తేల్చేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలతో గండిపేట ఎంఆర్ఓకు హైడ్రా కమిషనర్ లేఖ రాశారు. శ్రీ ఆదిత్య మూసి ఆక్రమణకు సంబంధించిన హైడ్రాపై రాజకీయంగా చాలా ఒత్తిళ్లున్నట్లు కూడా తెలిసింది. అయినా వాటన్నిటిని టెక్నికల్ సాక్ష్యాలతో చెక్ పెడుతూ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా హైడ్రా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ వద్ద మంచురేవుల సమీపంలో మూసీ నదిని మూసేసి భారీ వెంచర్ నిర్మిస్తుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సేకరించిన డెమ్ డేటాగా పిలిచే డిజిటల్ 11 మోడల్ డేటా ఆధారంగా హైడ్రా ఈ విషయాన్ని గుర్తించింది. కోకాపేట నార్సింగ్ ప్రాంతాలు క్యాచ్మెంట్ ఏరియాగా ఉన్న నాగిరెడ్డికొండ నుంచి వరద నీటిని మూసీలోకి తీసుకురావడానికి నాలా ఉంది. అయితే తాజాగా సేకరించిన డ్రోన్ చిత్రాలను ఇక డిఎంఓ డేటాతో సరిచూసిన హైడ్రా కీలక విషయాలను గుర్తించింది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం చూస్తే ఈ సంస్థ మూసీ నదిలో 2.34 ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారణ అవుతుంది. అయితే డిఈఎం డేటా ఆధారంగా లెక్కిస్తే ఆ ఆక్రమణ 3.03 ఎకరాలుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీ ఆదిత్య సంస్థ మొత్తంగా మూసీ నదిలో 1.77 ఎకరాలు, బఫర్ జోన్లో 2.58 ఎకరాలు ఆక్రమించినట్లు తేలింది. శ్రీ ఆదిత్య సంస్థకు సంబంధించిన భూమిలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కోసం మొత్తం 6.16 ఎకరాలు సేకరించారు. దీన్ని రికార్డుల్లో తక్కువగా చూపిన సంస్థ మిగతా భూమి కోసం మూసీని ఆక్రమించింది. ఈ వివరాలను రెవెన్యూ రికార్డుల ద్వారా హైడ్రా గుర్తించింది. ఇలా నదితో పాటు నాలాను ఆక్రమించిన కారణంగా కోకాపేట, నార్సింగ్, మంచురేవుల ప్రాంతాలకు వరద ముప్పు పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ సంస్థ గతంలో మూసీ నదిలో అనుమతి లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించడంతో క్రిమినల్ కేసు సైతం నమోదైంది. ఈ వివరాలన్నింటినీ తన లేఖలో పొందుపరిచిన హైడ్రా కమిషనర్ ఓఆర్ఆర్ హద్దులతో పాటు శ్రీ ఆదిత్య సంస్థ వెంచరున్న సర్వే నంబర్ 476 హద్దులు తేల్చడానికి సమగ్ర సర్వే చేయాలని తహసీల్దార్ కోరింది. రైట్, ఇక మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. శ్రీ ఆదిత్య కేడిఆర్ రియల్టర్స్ సంస్థ ఏదైతే నదితో పాటు అక్కడున్న నాలాను కూడా ఆక్రమించి తన వెంచర్ని వేసుకుంటున్న డీటెయిల్స్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్లో చూస్తున్నాం. దీనికి సంబంధించి అనేక సార్లు బిగ్ టీవీలో కథనాలు ప్రచారం అవ్వడం కూడా జరిగినాయి. మన ప్రసారాలను చూసిన హైడ్రా కమిషనర్ దీనికి సంబంధించి స్పందించారు. నిర్మాణాలు చేపట్టిన శ్రీ ఆదిత్య సంస్థకి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. నిబంధనలని తుంగలో తొక్కి నిర్మాణం చేపట్టి డెమ్ డేటా ద్వారా ఈ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు సేకరించడం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా చేపట్టినట్లు కూడా తేల్చారు. డ్రోన్ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఏ విధంగా అయితే అక్కడున్న నదితో పాటు నాలాను కూడా ఆక్రమించేసి దాని చుట్టుపక్కల వెంచర్ని నిర్మిస్తున్న ఆ దృశ్యాలను కూడా డ్రోన్ విజువల్స్లో మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఎంఆర్ఓకు హైడ్రా కమిషనర్ లేఖ రాశారు. ఏదైతే ఆదిత్య మూసీ ఆక్రమణకు సంబంధించిన హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాకి సంబంధించిన అధికారులు ఈ నదిని ఎంతవరకు ఆక్రమించారు, నాలాను ఎంతవరకు ఆక్రమించారు, అసలు ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, దీని తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పటికే హైడ్రా కమిషనర్ అక్కడున్న ఎంఆర్ఓకి లేఖ రాయడం కూడా మనం చూస్తున్నాం. దీని తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి ఏదైతే మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నామో శ్రీ ఆదిత్య కేడిఆర్ రియల్టర్స్ సంస్థ ఆ సంస్థ మరి ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పటికే హైడ్రా కమిషనర్ లేఖ రాస్తున్న నేపథ్యంలో తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండనున్నాయనే డీటెయిల్స్ మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక శ్రీ ఆదిత్య కేడిఆర్ రియల్టర్స్ సంస్థ నదితో పాటు నాలాను కూడా మింగేసినట్లు గుర్తించారు హైడ్రా అధికారులు. నిర్మాణాలు చేపట్టిన శ్రీ ఆదిత్య సంస్థకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. హైడ్రా అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణం చేపట్టినట్లు డెమ్ డేటా ద్వారా తెలిచారు.
అద్దులు తేల్చేందుకు సర్వే చేయాలని కూడా నిర్ణయించారు. పూర్తి వివరాలతో గండిపేట ఎంఆర్ఓకు హైడ్రా కమిషనర్ లేఖ రాశారు. శ్రీ ఆదిత్య మూసీ ఆక్రమణకు సంబంధించి హైడ్రాపై రాజకీయంగా చాలా ఒత్తిళ్లున్నట్లు కూడా తెలిసింది. అయినా వాటన్నిటికీ టెక్నికల్ సాక్ష్యాలతో చెక్ పెడుతూ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా హైడ్రా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ వద్ద మంచిరేవుల సమీపంలో మూసీ నదిని మూసేసి భారీ వెంచర్ నిర్మిస్తుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి అటు సేకరించిన డెమ్ డేటాగా పిలిచే డిజిటల్ ఎలివెన్ మోడల్ డేటా ఆధారంగా హైడ్రా ఈ విషయాన్ని గుర్తించింది. కోకాపేట నార్సింగ్ ప్రాంతాలు కాశ్మెంట్ ఏరియాగా ఉన్న నాగిరెడ్డికుంట నుంచి వరద నీటిని మూసీలోకి తీసుకురావడానికి నాలా ఉంది. అయితే తాజాగా సేకరించిన డ్రోన్ చిత్రాలను డిఈఎం డేటాతో సరిచూసిన హైడ్రా కీలక విషయాలను కూడా గుర్తించింది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం చూస్తే ఈ సంస్థ మూసీ నదిలో 2.34 ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారణ అవుతుంది. ఇక అదే డిఈఎం డేటా ఆధారంగా లెక్కిస్తే ఈ ఆక్రమణ 3.03 ఎకరాలుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీ ఆదిత్య సంస్థ మొత్తంగా మూసీ నదిలో 1.77 ఎకరాలు, బఫర్ జోన్లో 2.58 ఎకరాలు ఆక్రమించినట్లు తేలింది. శ్రీ ఆదిత్య సంస్థకు సంబంధించిన భూమిలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కోసం మొత్తం 6.16 ఎకరాలు సేకరించారు. దీన్ని రికార్డుల్లో తక్కువగా చూపిన సంస్థ మిగతా భూమి కోసం మూసీని ఆక్రమించింది. ఈ వివరాలను రెవెన్యూ రికార్డుల ద్వారా హైడ్రా గుర్తించింది. ఇలా నదితో పాటు నాలాను ఆక్రమించిన కారణంగా కోకపేట, నార్సింగ్, మంచిరేవుల ప్రాంతాలకు వరద ముప్పు పెరిగినట్లు స్పష్టం చేసింది.